హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ డిగ్రీ కౌన్సిలింగ్లో సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే ఈరోజు రిలీజ్ చేస్తారు. ఈ సీట్ అలాట్మెంట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిందని మనకి ఎట్లా తెలుస్తుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, కామెంట్ సెక్షన్లో నేను లింక్ ఇస్తాను, ఆర్ మీకు తెలిసే ఉంటుంది తెలంగాణ డిగ్రీ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీరు అఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అయిపోతారు. సీట్ అలాట్మెంట్ రిలీజ్ కాగానే ఇప్పుడు ఇక్కడ ఫ్లాష్ న్యూస్ పడుతుంది కదా, ఆ విధంగా డిగ్రీ 2025 ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ పబ్లిష్డ్ అని పడుతుంది. ఇప్పుడు 4 వరకు ఫ్లాష్ న్యూస్ డిస్ప్లే అవుతుంది కదా, నెక్స్ట్ ఒక కొత్త ఫ్లాష్ న్యూస్ యాడ్ అవుతుంది, సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిలీజ్డ్ అని. అట్లా పడిన తర్వాత మీరు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అవుతే మీకు అక్కడ సీట్ వచ్చినట్లయితే ఒక పీడిఎఫ్ కనిపిస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో తెలుస్తుంది. ఒకవేళ సీట్ రాకపోతే నో సీట్ ఈస్ అలాటెడ్ టు యూ అని కనిపిస్తుంది. సో సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయినాక ఫ్లాష్ న్యూస్లో పడుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే సాయంత్రం 6 గంటలకు రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫేజ్ 1 కూడా మనకి ఈవినింగ్లోనే రిలీజ్ అయింది సీట్ అలాట్మెంట్ కనుక, ఈసారి మనం ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ కూడా ఈవినింగ్ 6 గంటలకు మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 6 తర్వాత రిలీజ్ అవుతాయి. మరి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఈరోజు. మనకు సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత ఫేజ్ 3 రిజిస్ట్రేషన్ అనేది వస్తుంది. ఫేజ్ 3కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 400 రూపీసు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు, మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఫస్ట్ ఫేజ్లో ఆర్ సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే థర్డ్ ఫేజ్లో డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎవరైతే కొత్త స్టూడెంట్స్ ఉంటారో కౌన్సిలింగ్కి వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 13 జూన్ నుంచి 19 జూన్ వరకు 400 రూపీస్ పే చేసి. నెక్స్ట్ ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 13 నుంచి 19 వరకు. ఫేజ్ 3 సీట్ అలాట్మెంట్ వచ్చేసి 23 జూన్ రోజు. మీరు సీట్ వచ్చిన స్టూడెంట్స్ వచ్చేసి 23 నుంచి 28 వరకు మీరు మీకు వచ్చిన కాలేజ్లో జాయిన్ అవ్వాలి. ఫేజ్ 1, 2, 3 ఏ ఫేజ్లో సరైన సీట్ వచ్చిన స్టూడెంట్స్ వచ్చేసి మీరు కాలేజ్లో వెళ్ళి జాయిన్ అవ్వాలి 24 జూన్ నుంచి 28 జూన్ వరకు. మీ క్లాసెస్ వచ్చేసి మీకు 24 నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్క రోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఓరియంటేషన్ ఇన్ ద కాలేజ్ వచ్చేసి 24 జూన్ నుంచి 28 జూన్ వరకు. క్లాసెస్ వచ్చేసి 30 జూన్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. సో ఈరోజు సీట్ వచ్చిన స్టూడెంట్స్ వచ్చేసి మీరు 13 జూన్ నుంచి 18 జూన్ వరకు ఆన్లైన్లో మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు సీట్ అలాట్మెంట్ క్యాండిడేట్ లాగిన్లో ఉంటుంది కదా, అక్కడనే ఆన్లైన్ రిపోర్ట్ అని కనిపిస్తుంటుంది. దానిపైన అన్నీ చదివి ఎస్ అని చెప్పి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.